హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఈరోజు మార్కెట్స్ కొద్దిగా మార్నింగ్ కొంచెం వోల్టైల్గా అనిపించినాయి. ఒక క్యాండిల్ పైకి ఒక క్యాండిల్ కిందకి, ఎందుకంటే ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా, అందుకని కొంచెం వోల్టైల్గా ఉంది. అగైన్ సెకండ్ హాఫ్లో ఏం జరిగిందంటే మనకి కొంత ఆ ప్రాఫిట్ బుకింగ్ లేదా వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఎనీహౌ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ. సో ఆగస్టు 11న మనం ఏంటంటే వెబినార్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అందరు జాయిన్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు జాయిన్ అవుతుంటే కనుక ఈ యొక్క పోస్ట్ కింద, ఇది మనకి ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది కదా, హోమ్ వీడియోస్ షార్ట్ పోస్ట్ అని, పోస్ట్లోకి వెళితే ఇక్కడ ఇలా ఉంటుంది. ఈ పోస్ట్ కింద మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఎందుకంటే కౌంట్ తీసుకోవడానికి కూడా నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సేమ్ ఏంటంటే మీ యొక్క ప్రెజెన్స్ని ఇక్కడ తెలియజేయండి. ఇది మన టెలిగ్రామ్లో కూడా ఈ యొక్క పోల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఏంటంటే మనకు కౌంట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, మనందరం అక్కడ కలుసుకుందాం వెబినార్ రోజు సండే. ఎస్పెషల్ ఏంటంటే ఇంకా టైం అయితే మార్నింగ్ 9:30 నుంచి 10 ఆ టైంలో అనేది ఉంటుంది అనమాట వెబినారు. సో ప్రాబబ్లీ 10కి ఉంటుంది. నేనైతే ఒక్కసారి టైము చూసి మొత్తం షెడ్యూల్ అనేది మళ్ళీ పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్లో అండ్ మన యొక్క యూట్యూబ్ పోస్ట్లో. ఫైన్. ఇక ఈరోజు నిఫ్టీ ప్రైస్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చాలా వోల్టైల్గా అనిపించింది. అండ్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పివోట్ లెవెల్స్ మనకు కొంత హెల్ప్ చేస్తాయి, ఆర్ఎస్ఐ హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే పివోట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. పివోట్ పాయింట్స్, పివోట్ యాడ్ అయిందా? పివోట్ పాయింట్స్, ఓకే ఫైన్, యాడ్ అయింది పివోట్ పాయింట్స్. అయితే ఇంతకుముందు ఏంటంటే వెరీ వాలటైల్గా ఉంది కాబట్టి వీక్లీ అనేది తీసుకున్నాం. ప్రస్తుతానికి మనం డైలీ అనేది పెట్టుకుందాం. క్లియర్? సో ఇక్కడ పివోట్స్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. పివోట్స్ అంటే ఏంటి అండ్ పివోట్ పాయింట్లో మనం ఏమి అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, సింపుల్గా పివోట్ అంటే ఒక సపోర్ట్ పాయింట్ కానీ లేకపోతే రెసిస్టెన్స్ కానీ, దాన్ని మనం పివోట్ అని చెప్పేసి అంటాం. ఒక రకంగా ఏంటంటే ఈ పివోట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ప్రైస్ ఏమవుతుందంటే యాక్షన్ జరుగుతుంది అనమాట. అంటే అది బ్రేక్అవుట్ అవ్వడం లేదా అక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ యొక్క కీ పివోట్ పాయింట్స్ అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ట్రేడింగ్ కొంచెం రిఫరెన్స్ పాయింట్స్గా ఉంటాయి కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం ఒకసారి పివోట్స్ అనేది జస్ట్ ఆఫ్ చేసి ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు మార్కెట్ మనకి ఏమైంది, కొద్దిగా నెగిటివ్ క్యాండిల్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ హై ఉందో ఆ హై లోకి మధ్యలోని చాలాసేపు టైం స్పెండ్ చేసింది. అంటే ప్యూర్ వోల్టైల్గా ఉంది. చూడండి, మార్కెట్ ఇక్కడ పైకి వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ జరిగింది. ఏంది, ఓపెనింగ్ రేంజ్ అంటాం. ఈ హైని టచ్ చేసింది, రిజెక్షన్ జరిగింది, మళ్ళీ కిందకి వచ్చి రిజెక్షన్ కూడా జరిగింది. సో దాదాపుగా ఈ టైం మనం చూసుకున్నట్టయితే 9:55 దాకా ఒక సైడ్ వేస్లో ఉంది. మనం చూస్తుంది 5 minutes టైం ఫ్రేమ్. ఫైనల్గా ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. చూడండి, మార్కెట్ ఎప్పుడైనా కన్సోలిడేషన్ తీసుకొని ఎయిదర్ అప్ సైడ్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనకేంటంటే ఫాస్ట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒకవేళ మనం స్కాల్ప్ చేయాలి లేదా డౌన్ సైడ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి, క్యాండిల్ చిన్నదే, ఎందుకంటే స్మాల్ రిస్క్. మరీ ఇంత పెద్ద క్యాండిల్ అనుకోండి మనం ఎంట్రీ తీసుకోవడం కొంచెం రిస్క్గా ఉంటుంది, ఎందుకంటే దీని మీద స్టాప్ లాస్ పెట్టాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఈ పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. బట్ స్మాల్ క్యాండిల్ అండ్ స్ట్రక్చరల్గా బాగుంది. ఇక్కడ సపోర్ట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. ఓకే, మనం ఏం చేయొచ్చు, క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. లేతే ఇంకొంచెం దీన్ని రిఫైన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3 minutesకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి మళ్ళీ ఏం జరిగింది, రిజెక్షన్ జరిగింది ఈ క్యాండిల్లో. ఇక్కడైనా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. దాని తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రీవియస్గా స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఈ లెవెల్ మెన్షన్ చేసుకున్నాం. గుర్తుందా నిన్నటి వీడియోలో? చూడండి, ఇక్కడ ఈ లెవెల్ అనేది ఏమైందంటే బ్రేక్అవుట్ అయింది. సో నిన్నటి రోజున మనకి ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈ పాయింట్ దగ్గర అగైన్ సపోర్ట్ తీసుకుంది. మనకి ఇక్కడికి రాగానే ఒక జోన్ అనేది మార్క్ చేస్తున్నాను. చూడండి, నేను జస్ట్ ఏంటంటే ఇంకొక లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది జోన్ అనమాట. ఇక్కడికి రాగానే ప్రైస్ బయింగ్, ఇక్కడ రాగానే ప్రైస్ బయింగ్. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో వెంటనే బయింగ్ అయితే జరిగింది. బట్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది. ఫ్రెండ్స్, ఇంత పెద్ద క్యాండిల్ బ్రేక్అవుట్ జరుగుతూ ఉండి ఈ క్యాండిల్ అయిపోయాక మనం ఎంట్రీ తీసుకోవాలనుకోండి, డెఫినెట్గా హ్యూజ్ రిస్క్ అనేది ఇన్వాల్వ్ ఉంటుంది. దానికోసం మనం లోవర్ టైం ఫ్రేమ్స్ కానీ స్విచ్ చేసుకుని ఒకసారి చూసుకున్నట్టే చూడండి, దీన్ని నేను ఏం చేశానంటే లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది కన్వర్ట్ చేశాను. సపోర్టు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇక్కడ ఏమైందంటే కాసేపు స్పెండ్ చేసిందనమాట మార్కెట్. ఓకే, స్పెండ్ చేసి ఫైనల్గా ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంట. ఓకే, హైయర్ హై ఫార్మేషన్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, స్లోప్గా ఉంది. దాని తర్వాత ఏమో సేమ్ లెవెల్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంది. ఫైనల్గా ఈ క్యాండిల్ బేరిష్ మారుబోజు క్యాండిల్. మనం కన్నా వెరీ క్విక్గా వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ కానీ వెంటనే పుట్టుగానే తీసుకొని ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చేది. చూడండి, ఇక్కడ నుంచి కూడా
ఇది దగ్గర దగ్గర నిఫ్టీలో 60 పాయింట్స్, 60 పాయింట్లు అంటే మనకి ఎట్ ద మనీ ఆప్షన్ కానీ తీసుకున్నామంటే మనకి 30 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఓటీఎం ఏదైనా కొద్దిగా తీసుకుంటే తగ్గుతుంది. ఇన్ ద మనీకి వెళ్తే డెఫినెట్గా ఇంకొంచెం ప్రాఫిట్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఎనీహౌ ఏంటంటే ఇది ప్రైస్ యాక్షన్ అనమాట, ఈ లెవెల్స్. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకి ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేయాల, అంటే సెల్లర్స్ని ట్రాప్ చేసేసారు. ఈ క్యాండిల్ బ్రేక్ చేసాడా? చేయలేదు. దాని తర్వాత ఈ యొక్క క్యాండిల్ బ్రేక్ చేసాడు అప్ సైడ్. ఓకే, ఈ క్యాండిల్ ఏమైంది, మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది కాబట్టి మనం ఏంటంటే మళ్ళీ లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ జరిగింది. మనం మార్నింగ్ రేంజ్ అనుకున్నాం కదా, ఇదంతా కూడా మార్నింగ్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, చూడండి 1 2 3 4 అంటే మార్కెట్ ఏమైందంటే 4 టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, వాలటిలిటీ కాంట్రాక్షన్ జరిగింది అబ్జర్వ్ చేస్తే. ఇది ఇందాకదేమో డిసెండింగ్ ట్రయాంగిల్ అయితే ఇది అసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అగైన్ మనం లో టైం ఫ్రేమ్స్కి వెళ్ళి డ్రా చేసుకొని కూర్చుంటే అంటే ఇక్కడ చూడండి వెరీ గుడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట ఇక్కడ. ఓకే, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనేది ఫార్మేషన్ అయితే జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఒకవేళ మనం ఇమీడియట్గా క్విక్గా డెసిషన్ అనేది తీసుకోగలిగితే ఒక అగైన్ 58 to 60 పాయింట్స్ అప్ సైడ్ రావడం జరిగింది. అగైన్ ఒక 20-30 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ బిఫోర్ ద బ్రేక్అవుట్ అబ్జర్వ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ పాయింట్ అనేది చూడండి, చాలా చక్కగా మనకు చెప్తూ ఉంది క్లియర్గా. ఏమనంటే దగ్గరకు వస్తుంది అనమాట, ఇలాగా వచ్చి లాంగ్ టైం స్పెండ్ చేసింది ఇక్కడ. ఓకే, ఇలా వచ్చిందా, వచ్చి లాంగ్ టైం స్పెండ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటాం, బ్రేక్అవుట్ అవ్వకముందే వాళ్ళు ఏం చేశారంటే అక్యుములేషన్ అనేది చేసుకున్నారు. అక్యుములేషన్ చేసుకొని అక్కడ నుంచి సడన్గా ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా ఇది ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో మనకి అదే రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి రెసిస్టెన్స్ లెవెల్ మనం ఏం చేద్దాం, ఒకసారి 5 మినిట్స్కి వెళ్దాం. చూడండి ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా ప్రీవియస్గా, అదే రెసిస్టెన్స్ లెవెల్ ఈసారి వర్కౌట్ అయింది. ఇక్కడైతే మాత్రం మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏమైంది, రిజెక్షన్, ఇండెసిషన్, రిజెక్షన్ అనేది జరిగింది. సో ఇటువంటిప్పుడు మనం ఏమంటామంటే ఇదంతా కూడా అక్యుములేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ అంటాం. బట్ మనకేం కావాలి, ఒక ఫాలోఅప్ క్యాండిల్ కావాలి. నిన్న కూడా అనుకున్నాం కదా ఫాలోఅప్ క్యాండిల్ అని, ఈ క్యాండిల్ ఫాలోఅప్ క్యాండిల్ కదా. చూడండి ఇండెసిషన్ ఫాలోఅప్ క్యాండిల్. సో సేమ్ మనకి ప్రీవియస్గానే ఇది సపోర్ట్ దగ్గర అనుకున్నాం, ఈసారి రెసిస్టెన్స్ దగ్గర మనకి రిజెక్షన్ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, కొద్దిగా పెద్ద క్యాండిల్ ఉంది. సో ఒకవేళ ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నారంటే కొంచెం యావరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 లాట్స్ అట్టా ఏదైనా చేసుకుంటే కూడా యావరేజ్ అనేది చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఐ చక్కగా మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. చూడండి ఈ పాయింట్ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నుంచి మనకి ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, ఈ 24,338 లెవెల్ ఏదైతే ఉందో వెళ్ళలేకపోతుంది ఇంకా అంతకు మించి. ఓకే, సో 1 2 3 4 5 6 అంటే దగ్గర దగ్గర 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసింది పైకి వెళ్ళడానికి. బట్ అవ్వలేదు. ఫైనల్గా ఏం చేసిందంటే ఓకే పైన రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి కిందకి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం నిన్నేమనుకున్నాం, ఆర్ఎస్ఐ బిలో 40 వస్తే కూడా మనకు వీక్నెస్ రిప్రజెంటేషన్ ఉంటుంది అనుకున్నాం కదా. చూడండి ఈ క్యాండిల్లో వచ్చింది. బట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పాండ్ అయింది ప్రైస్. ఓకే, కొంచెం రిస్క్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే లోవర్ ప్రైస్లో సెల్ చేస్తే. ఒకవేళ అక్కడ మనం ఏదన్నా స్కాల్పింగ్ ట్రై చేసి అటెంప్ట్ చేసామనుకోండి ఈ క్యాండిల్ తర్వాత, ఓకే అక్కడ నుంచి 66 పాయింట్లు, అంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి స్మాల్ మూవ్ లాగే ఉంది, కానీ 66 పాయింట్లు అనేది నిఫ్టీ అనేది మూవ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే మనకి క్లియర్గా ఈ పాయింట్ దగ్గర ఏదైతే ఈ పాయింట్ ఉందో రిజెక్షన్ జరిగింది అండ్ ప్రైస్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఓకే, చిన్న చిన్న ట్రెండ్ లైన్స్ మనకి హెల్ప్ అవుతాయి ఈ క్యాండిల్లో. సో మల్టిపుల్ థింగ్స్ ఏంటంటే మనం షార్ట్ సైడ్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక పివోట్స్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి పివోట్స్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ సపోర్ట్ 1 చాలాసార్లు సపోర్ట్ 1 లాగా ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సపోర్ట్ 1 బ్రేక్అవుట్ అయింది. అఫ్కోర్స్ ఏంటంటే పివోట్ పైన కానీ ట్రేడ్ అయిందంటే మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం, పివోట్ కింద కానీ మార్కెట్ ఉందంటే మనం ఏంటంటే బేరిష్గా కన్సిడర్ చేస్తాం. ప్రస్తుతానికి ఇది బేరిష్ టెరిటరీలో ఉంది. పివోట్ క్లోజింగ్ బేసిస్లో ఈ క్యాండిల్ అనేది మనకి ఏంటంటే S1 అయితే బ్రేక్అవుట్ చేసి ఎక్కడ దాకా వెళ్ళింది, S2 అండ్ S3కి ఇచ్చింది డైరెక్ట్గా. 24,160 దగ్గర డైరెక్ట్గా S3 ఉందన్నమాట, అంటే సపోర్ట్ 3 అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏమైందంటే స్లోగా బౌన్స్ అయింది.
బౌన్స్ అయిన తర్వాత మనకి ఈ యొక్క లెవెల్ అయితే మళ్ళీ రిజెక్ట్ చేసింది, మళ్ళీ బౌన్స్ అయింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది. ఓకే, దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడే టైం స్పెండ్ చేసి మనకి టెక్నికల్గా ఒక లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఫైనల్గా ఏమైంది, పివోట్ లెవెల్ అనేది కూడా బ్రేక్అవుట్ అయ్యి చూడండి రెసిస్టెన్స్ 1 R1 దగ్గరకు వచ్చినాక మనకి ఏమైందంటే రిజెక్షన్ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అనేది అక్కడ రిజెక్షన్ జరిగి ఫైనల్గా కిందకి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం టాక్టిక్గా ప్లే చేశారు. ఏం చేశారంటే పైకి తీసుకెళ్తున్నారు. సో చాలామంది ఇట్లా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఎవరైనా లాంగ్ తీసుకొని ఉంటే స్ట్రక్ అయిపోతుంటారు. ఓకే, సో ఆ విధమైన ప్లాన్ అనేది గేమ్ ప్లాన్ అనేది చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. మల్టిపుల్ టైమ్స్ తీసుకెళ్లారు పైకి, అలా ఏదో పైకి వెళ్తున్నాం అన్నట్టు. నిజానికి ఏం చేశారంటే వెంటనే యూటర్న్ తీసుకొని కిందకి రావడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ రిజెక్షన్ జరిగింది అండ్ పివోట్ క్లోజ్ అయింది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ S1 బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత S2 బ్రేక్అవుట్ అయింది. డైరెక్ట్గా ఏమైందంటే మళ్ళీ S3 దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరైతే సెల్ చేసి ఉంటారు కదా వాళ్ళకి S3 సపోర్ట్ అనిపించి ఉంటే అక్కడ బై చేసి ఉండొచ్చు. బట్ ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే చూడండి S2 అనేది మళ్ళీ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఇక్కడికి రావడం రిజెక్షన్ అనేది కనిపించడం, ఫైనల్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏంటంటే S3ని కూడా బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళింది. అంటే టోటల్గా ఏంటంటే ప్రస్తుతానికి మనం చూస్తే R1 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. యాక్చువల్గా పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. R1 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి లేదు అని చెప్పేసింది. దాని తర్వాత అన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ అయ్యి కిందకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇది సెకండ్ హాఫ్లో జరిగింది. సో ఒక రకంగా ఏంటంటే ఆ బేరిష్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం అయితే మనకి కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో ఫ్రెండ్స్, మనం రేపటి కోసం ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ప్యూర్ ప్రైస్ యాక్షన్ మీద ఈ ట్రెండ్ లైన్ అనేది కానీ బ్రేక్అవుట్ అయితే కూడా మనకి ఒక సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 30 minutes టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మనకి 40 లెవెల్ అనేది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి మనకి ఫాస్ట్గా డౌన్ సైడ్ అయితే రావచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ అబ్జర్వేషన్స్. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సైకలాజికల్గా ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం కూడా డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ డెఫినెట్గా ఏంటంటే ఈ వెబినార్లో అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, నో హిడెన్ ఛార్జెస్, నథింగ్. మనందరం కలిసి సరదాగా ఆ రోజు మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం మార్కెట్ గురించి. హోప్ ఈ వీడియో ఇంతవరకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఎఫర్ట్స్ హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.